ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి, ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి, నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తవాము, ఒక ట్రాక్టరు, చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి 53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు? దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? 7,000 మందిని మోసం చేసి కావాలని ఒక పార్టీకో, కులానికో, మతానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి 7 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, జగనన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వల్ల 6,000 రూపాయలు, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కల్లబొల్లు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని, రైతుల్ని వెండిపోటుపడింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం ఇవ్వలా. ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, ఆయన ఒక 7,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు. మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేటాయించింది ఎంత? రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళని మోసం చేస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి సూపర్ 6 హామీ నేను నెరవేర్చాము. ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మీకు లెక్క ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి 3 సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా. అలా చేయకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు. ఎంతమందికి పడ్డాయో తెలియదు. కొంతమంది 1 సిలిండర్ కూడా బల్లా, మిగిలిన 2 సిలిండర్ల పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ గారు రైతుల కోసం పొదులు కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి, పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు. మీ ప్రోగ్రాంకి రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ. అందువల్ల జగన్మోహన్ గారి మీద కేసులు పెట్టిస్తుంటారు, కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు, నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా 27,000 నుంచి 28,000 రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు వచ్చినాయి. ఈరోజు మీ ప్రభుత్వంలో 6,000 నుంచి 7,000 రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకు ఏ న్యాయం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా? రైతులకు న్యాయం జరిగిద్దా? వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రైతులకి పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు
ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 37,000 నుంచి 38,000 రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో 20,000, 22,000 నో బిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. పొగాకు రైతులు కష్టపడి యార్డు తీసుకుపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు కళ్ళకు కనపట్లేదా? ఈరోజు ముసల కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి అది చేస్తాం, రైతులకి ఇది చేస్తాం అని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే. ఈ రైతు కష్టాలు, ఈ పొగాకు, మిర్చి, వరి రైతుల కష్టాలు మీకు కనపట్లేదా? ఏ రైతులైనా మీరు అడిగారా? మీరు సంతోషంగా ఉన్నారా లేదని? కానీ ఫస్ట్ జగన్మోహన్ గారి మీద కుట్రపన్ని బురద జల్లి ఫస్ట్ ఏ స్పీచ్లో అయినా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు. మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారు, మహిళలకు అమ్మఒడి వేసాం, వైఎస్ఆర్ చేయూత వేసాం, ఆసరా వేసాం. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు. మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారి బురదజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు ఎమ్మటే అమలు పరచమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లాకి దర్శి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం అది కంప్లీట్ చేస్తూ ఉంటాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల. దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్ చేస్తా అన్నారు. దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక హబ్ అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాం. యువకులకు ఉద్యోగాలు రాలేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగ భృతిని కల్పిస్తాడు అనుకుంటే ఆ ఊసి కూడా లేదు. దర్శి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు, అది పరిస్థితి లేదు. మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన 110 కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కంటిన్యూ చేస్తా ఉన్నారు, అది లేదు. సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శి నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది. వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం, మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం, మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం, రేషన్ బియ్యం మాఫీ ఎలా చేద్దాం, లిక్కర్ మాఫీ ఎలా చేద్దాము, ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వీరాయపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గర పక్కనే మీ కార్యకర్తలు, మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది, అదే ప్రాంతంలో జరిగింది. మీరు ఏం సమాధానం చెప్తారు? దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జి అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ, పోలీసుల కేసులు నానా రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని, ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు ఇత్తనాలు నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినాయి. ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురండి, ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గౌరవ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అడిగిన అంశాలతో పాటు అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు అన్వీల్ చేస్తూ ఉన్నారు అని చెప్పి నిజంగా రాష్ట్రం యావత్తు ప్రజానీకం ఎదురు చూశారు. కానీ ఈరోజు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రోగ్రాం ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారో నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్పాలి. రైతులు ఈ రాష్ట్రంలో పడే ఇక్కట్లు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి మిర్చి రైతుల కోసం గుంటూరు వస్తే 11,000 చిల్లర రూపాయలు రైతులకి మిర్చి క్వింటాల్కి ఇవ్వమని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఈ రోజుకి పైసా రైతులకు కొన్నటువంటి పరిస్థితి ఉందని అడుగుతూ ఉన్నాం. 2, గౌరవ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో పొదిలిలో బ్రహ్మాండం వంటి ప్రోగ్రాం రైతుల కోసం
రైతులు వాలంటరీగా వచ్చి వేలాది మంది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా మాట్లాడితే కేసులు పెట్టి జైలుకు పంపి ఈరోజు మీరు వస్తూ ఉంటే పొగాకు రైతు కోసం ప్రత్యేకంగా ఏమన్నా రాయితీలు కానీ రైతులు ఆదుకుంటారని ఎదురు చూశారు. ఏమీ చెప్పకుండా మీరు ఇష్టం సెట్టింగులు పెట్టుకొని అక్కడ ప్రజల్ని అమ్మ మీకు అమ్మఒడి వచ్చిందా, అమ్మఒడి ఎక్కడొచ్చింది, ఎంతమందికి వచ్చింది? 87 లక్షల మందికి దరిదాపు రావలసినటువంటి అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం అని చెప్పి 53 లక్షల మందికి మీరు ఇస్తూ ఉంటే మీరు ఇచ్చిన హామీ ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంటికి ఒకరికి ఇస్తేనే అంతమంది అయ్యింది. ఇంతమందిని మోసం చేసి సిగ్గెట్టాలేదని అడుగుతా ఉన్నాం మీరు అడుగుతున్నప్పుడు. అదే కాదు, ఏ రైతు మేము వ్యవసాయదారుని రైతు సంక్షేమానికి పెద్దపేట ఇస్తే మీరు చెప్పకనే చెప్పారు, వ్యవసాయం దండగని చెప్పారు. ఈరోజు ఏం చెప్పారు? మేము రైతు పక్షపాతిగా ఉండే ప్రసక్తే లేదని చెప్పినటువంటి మీ ఆలోచన ప్రజలకు మీరే చెప్పారు కదా. మీరు ఎప్పుడన్నా రైతు కోసం ఈరోజు 7,000 చిల్లర ఇస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, కేంద్ర ప్రభుత్వం కలుపుకొని మేము గోతాలకి ట్రాన్స్పోర్ట్కి రైతులు అమ్ముకునే రైతులు అమ్ముకునే వరి ధాన్యాలకు ఇచ్చినంత లేదు. ఇదే రైతు సంక్షేమాన్ని చేసే చంద్రబాబు గారు అడుగుతా ఉన్నాం. మీరు ఎక్కడా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిర్వర్తిస్తలేదు. పర్టికులర్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇందాక వెలుగొండకు సంబంధించి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పిన విషయం కానీ, లేకపోతే ఈ మెట్ట ప్రాంతంలో ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమాత్రం ఆలోచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. మేము అడిగే అంశాన్ని ఒక్కటే, చంద్రబాబు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చేతనైతే మీరు ఇచ్చిన హామీలను నిర్వర్తించండి. ప్రజా సంక్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి డొల్ల ఆలోచనలను ఫలప్రదం చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఏమాత్రం ఒరగలేదని చెబుతూ ఎక్కడైనా ఆలోచించి మీరు హామీలు ఇచ్చేటప్పుడు, మీరు మాట చెప్పేటప్పుడు ప్రజల కోసం మీరు ఏ మాట చెప్పారో దాని మీద నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈ రాష్ట్రంలో ఏ మాట చెప్తే ప్రజల కోసం ఏది చెప్తే అది చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ప్రజల కొరకు రైతులను నెట్టలిన ముంచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియపరుస్తూ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంకా రావాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడే చూసాం, చీమకుర్తి పట్టణంలో ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాత్రి బహిరంగంగా ఒక 9వ తరగతి అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఎంట్రుకలు కత్తిరించారంటే ఎంత కాన్సన్ట్రేషన్ మీరు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. దీనికి ఏమి సమాధానం ఎవరు చెప్తారు? మంత్రి చెప్తాడా, చంద్రబాబు గారు చెప్తారా? అంటే ఈ రాష్ట్రంలో మీ పరిపాలనలో ఏ డిపార్ట్మెంట్ మీద పట్టు లేదు, పట్టు సాధించలేరు. కారణం దాని మీద కాన్సన్ట్రేషన్ మీకు లేదు. అందుకనే తక్షణమే ప్రజారంజకమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఒకరైనా ఆలోచించి చంద్రబాబు నాయుడు చేస్తే కొంతైనా ప్రజలకు ఉపయోగపడుతుందని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా.